హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. ఇంతకుముందు వీడియోలో మనం 8th క్లాస్ అన్ని లెసన్స్లో ఉన్న మీనింగ్స్ అన్నీ చూసాం. ఈరోజు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో అన్ని లెసన్స్లో ఏ మీనింగ్స్ ఉన్నాయి, మీనింగ్స్ అన్నీ ఈరోజు చూసేద్దాము. సో ఫస్ట్ చూడండి, వర్ధంతి చనిపోయిన రోజులు, గత స్మృతులు గడిచిపోయిన జ్ఞాపకాలు, ఉక్కిరి బిక్కిరి కావడం, వివిధ ఆలోచనలు మనసులోకి చేరడం. ఓకే, ముప్పిరిగి కొనడం, చుట్టూ ముట్టడం, రేఖామాత్రంగా అంటే సూక్ష్మంగా, పట్టభద్రులు కావడం, డిగ్రీ పూర్తి చేసుకోవడం, పుచ్చుకొనడం. సత్యాగ్రహం గాంధీజీ ఉద్యమంలోని ఒక అంశం. అవగతం కావడం, తెలియడం. ఘనత గొప్పదనం, పెనుగులాట, పోరాటం, ఉబలాటం, కోరిక, కించపరుచుకోవడం, చులకన చేసుకోవడం. అమూల్యం అంటే విలువైంది, వెలకట్టలేనిది. నెక్స్ట్ చూడండి, వ్యర్థం వృధా, తత్ఫలితంగా, అందువల్ల, వామన రూపం, పొట్టి ఆకారం, పరిహాసం, హాస్య సంభాషణం, నిర్లిప్తత, ఆసక్తి లేకపోవడం, అతిథేయులు, అతిథి సత్కర్యాలు చేసేవారు. సౌజన్యం దయ, సౌహార్దం మంచితనం. గీటురాయి పరీక్ష, బంగారాన్ని పరీక్షించడానికి వాడే రాయి. గహనం అంతుపట్టనిది. నిత్య నైమిత్తికం అలవాటు, యథాలాపం. విరాట్ రూపం అతి గొప్ప రూపం. పరిలక్షితం గురి చేయబడడం, లక్ష్యంగా చేయబడడం. నెక్స్ట్ వ్యగ్రత తీరిక లేనితనం, క్షుణ్ణంగా, పూర్తిగా. జజ్వల్యమానం జ్వాలలాగా ప్రకాశించే స్వభావం. వాదనఘాతాలు వాదనలని దెబ్బలు. దుర్భేద్యము ముక్కలు చేయరానిది. నిష్ణాతము ఆరితేరినటువంటిది, పూర్తిగా తెలిసినటువంటిది. అనన్యమైన ఇతరులకు సాధ్యం కాని. పటిమ శక్తి, కడగొట్టు, చిట్ట చివరి. నిరాఘాటంగా, అంతరాయం లేకుండా. కారాలు మిరియాలు నూరడము, పదే పదే చాడీలు చెప్పడము. చేష్ట పని, ఆమోదముద్ర, అంగీకారం, ప్రకారణం, అధ్యాయం. జోహారులర్పించడం, నమస్కరించడం. ప్రతస్మరణీయులు అంటే ఉదయం నిద్ర లేవగానే స్మరించుకోదగిన వారు. సమ్యక్ దృష్టికోణం, సరైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం. సైద్ధాంతికం సిద్ధాంతాల పరమైన. అరలు, విభేదాలు, అడ్డుగోడలు. స్నేహకోటి, మిత్రబృందం. సామ్యవాదం, సహజపు ఆస్తి అందరికీ చెందాలనే వాదం. భూఖమాందులు అంటే భూ యజమానులు. నెక్స్ట్ భూస్వాములు. సహచరులు, తోడుగా నడిచేవారు. సంస్థాన విచ్ఛత్తి, సంస్థానం కూలిపోవడము. స్వస్తివాచకం, ముగింపు. పరిత్యాగం, నిస్వార్థం, నిష్క్రమణ, వైదొలగడం. విశారదులు, బాగా తెలిసినవారు. బద్ధ వ్యతిరేకి, తీవ్రమైన వ్యతిరేకత గలవాడు. మతాతీత స్థితి, మతాలతో సంబంధం లేని స్థితి. వారాధి, లంకె, ఒకదానితో మరొకదానికి కలిపే నిచ్చెన, వంతెన. కళాకౌశలం, కళా ప్రదర్శనలోని నేర్పు. అద్వితీయం, ఎవరికీ సాధ్యం కానిది. ప్రాచీనం, పూర్వకాలం నాటిది. బహుముఖ ప్రతిభావంతుడు అంటే అనేక రంగాల్లో గొప్ప విజ్ఞానం కలిగి ఉన్నవాడు. జగత్తు, లోకం. హితైషులు అంటే మంచిని కోరుకునేవారు. ఔదార్యం, ఉదార స్వభావం గలవారు. దయాగుణం. నెక్స్ట్ చీదరింపు, అసహించుకోవడం. ఓర్మి, ఓపిక. సాఫీ, ఆటంకాలు లేకుండా. ఒడిదుడుకులు, ఆటంకాలు. విపత్కర, విపత్తులను, ప్రమాదాలను కలిగించే. సేనావాహిని, సైన్య ప్రవాహం. మనస్థైర్యం, స్థిరమైన మనస్సు కలిగి ఉండడం. మానసిక స్థిరత్వము. సమచిత్తత, గెలుపోటముల్లో ఒకే రంగంగా ఉండడం. పూర్ణ పురుషుడు, ఏ లోపం లేని వ్యక్తి. మహద్యోమం, గొప్పనైన ప్రత్యయం. వక్రీకరించడం, మార్చడం. జడుసు, భయపడు. రక్తరుణ, ఎర్రనైన. సమరం, యుద్ధం. వ్యథ, బాధ, గాథ, చరిత్ర.
మైక్రోస్కోపిక్ సూక్ష్మదర్శిని భ్రష్టు చెడిపోవడం నశించడం. గర్వకారణం గొప్పతనం. జీవనయానం జీవిత ప్రయాణం. ఇవాల్టికి ఈ రోజుకి పర్ఫెక్షన్. ధ్యేయం ఆలోచింపతగినది కొరతగినది. బ్రహ్మాండమైన గొప్పనైన. సుబేదారు ప్రాంతీయ మహాధికారి. భుక్తి అనుభవం. మలిన కలుషితమైన. ప్రబోధము మేల్కొల్పడము మెలకువ. తిలోదకాలు ఇవ్వడము ఆశలు వదులుకోవడము. తిలము అంటే నువ్వులు, ఉదకం అంటే నీరు. దేనినైనా వదులుకున్నప్పుడు నువ్వులు నీళ్లు వదులుకున్నారు, అదే తిలోదకాలు అంటారు. ఓకే. అహర్నిశలు పగలు రాత్రి. ఆవేదన బాధ. మత కల్లోలాలు మతాల మధ్య అలజడి. తగు హయం సమయం కాలం. ఉక్కుపాతం బలవంతంగా అణిచివేసే ప్రయత్నం. బానిస బంధాలు దాసితనపు సంఖ్యలు. జనతా ప్రజలు అంగవిహీనులు వికలాంగులు. రాబంధువుల రాచరికం. రాక్షసుల పాలన. జలాది సముద్రం. ఎండక గొడుగు. అవకాశవాదం. అగ్నిజ్వాలలు ఎగసిపడే మంటలు. బాధించి వేస్తున్న. శత జయంతి 100వ పుట్టినరోజు. అంటే శత అంటే 100 అని అర్థము. జయంతి అంటే పుట్టినరోజు. ఓకే. మూకుమ్మడి అందరూ ఒకేసారి. నిర్లిప్తత నిర్లక్ష్యము. పరిధి హద్దు. గాథ చరిత్ర కథ. కడలి సముద్రం. శృంఖలాలు బంధాలు. వాహిని నది. స్వానుభవం తన అనుభవం. నిర్వీర్యం వీర్యం లేని. ప్రతీకార వాంఛ ప్రతీకారం తీర్చుకోగలిగే కోరిక. తల్లడిల్లిపోవడం బాధపడడం. అప్రూవర్ నేరం అంగీకరించిన నిందితుడు. శతవిధాల 100 విధాల. పథకాలు ప్రణాళికలు. విషాదం శోకం. ఘోరమైన భయంకరమైన. బహిష్కరణ నిషేధం. పరితపించడం బాధపడటం. విచ్చలవిడి హద్దు అదుపు లేకపోవడం. పికెటింగ్ అడ్డగించుట నిలుపుదల. చెదరగొట్టు చెల్లాచెదురయి. శ్రేణి వరుస. అసువులు ప్రాణాలు. కర్కశ కఠిన. రంపపు కోత బాధ. ప్రబలిపోవడం ఎక్కువ కావడము. అట్టుడికినట్లు. ఉధృతమైన. కిరాతకులు వేటగాళ్ళు. అధోగతి తక్కువ స్థితి. నిట్టూర్చడము. దీర్ఘ నిశ్వాసం విడవడం. దారాదత్తం సర్వస్వం ఇవ్వడం. ఛందసవాదులు సనాతనులు మార్పును అంగీకరించిన వారు. సుభిక్షం దరిద్రం లేకుండా. లగ్నాకారం సిగ్గుపడే సంకేతం గుర్తింపు చిహ్నము. అశ్వత్థ వృక్షం రావి చెట్టు. లయ క్రమబద్ధంగా పురావృతం కావడము. ఆధ్యాత్మిక భక్తి భావన. కోరస్ బృందావనం. ఆచరణ అమలుపరచడం. అపార్థం తప్పుగా అర్థం చేసుకోవడం. సామ్యం పోలిక. మేధస్సు తెలివితేటలు. నెక్స్ట్ మూర్ఖత్వం తెలివి తక్కువతనం లేక మొండితనము. చూపుడు వేళ్లతో చంపడం. విమర్శించడం లేక తప్పులని ఎత్తి చూపడము. ప్రవాహం నీరు ఒక చోటు నుంచి మరొక చోటికి పారడం. నిశ్చలత చలనత్వం లేక కదలిక లేకపోవడము. ఊసుపోక సమయం గడవక. నిక్షిప్తం దాగి ఉండడము. దురూహములు చెడ్డ ఆలోచన గలవారు. సాధన అభ్యాసం. ఉద్దీప్తం మేల్కొంట చైతన్యం. నిద్రాణం సుప్తావస్థ దాగి ఉండడం. సాధనం ఆయుధం. దాస్యం బానిసత్వం. ఔసాక్షాత్కారం ప్రత్యక్షం అవ్వడము. అపతిహారం అడ్డులేనిది సాటిలేనిది. అప్రతిహతం అడ్డులేనిది సాటిలేనిది. జగరితం మేల్కొనడం. భీరతి ధర్మం పట్ల ఇష్టం. అనలం అగ్ని కల్పతరువు కోరిన కోరికలను తీర్చు దేవతా వృక్షం. నెక్స్ట్ ప్రసంగం ఉపన్యాసం. వ్యక్తృత్వ కళ. ఉపన్యాస కళ. గణకులు లిఖించేవారు. ఆర్థికవేత్తలు. కౌశలం నైపుణ్యం నేర్పు. శ్రోత వినేవారు. ఆరితేరడం నైపుణ్యం సాధించడం. దిగ్భ్రాంతి ఆశ్చర్యము. విద్వత్తు పాండిత్యము. అబ్బడం రాయడం వంటబట్టడం. వచశ్శైలి మాట్లాడే తీరు.
దృక్పథం, ఆలోచన త్రియు, క్షుద్రత్వం, చెడు బుద్ధి, చెడ్డతనం, బిడియపడడం, మొహమాటపడడం, భయపడడం, ధారా ప్రవాహి, ఆపకుండా కొనసాగే ప్రవాహం, వాగ్మి, ఉపన్యాసకుడు, అంగాంగ విన్యాసము, శరీర అవయవాలను కదిలించడము, వ్యక్తవ్యాసం, ఉపన్యాసించాలనుకున్న అంశము, వాచ్యార్థం, చెప్పాలనుకున్న అర్థము, లక్ష్యార్థం, వాచ్యార్థం కంటే భిన్నమైంది, సుపరిష్కృతం, మంచిగా పరిష్కరించడము, సజ్జన సాంగత్యం, మంచివారితో స్నేహం, మానవశీలత, గుర్తు తెచ్చుకునే స్వభావం, క్లుప్తం, విస్తృతమైన విషయాన్ని చిన్నదిగా పొందుపరచడము, ఖరము, గాడిద, అల్పాక్షరములు, తక్కువ అక్షరాలు, అనల్ప అర్థం, ఎక్కువ అర్థం, మనోజ్ఞం, అందం, మననం, చింతన, తలపోవుట, కులాస, క్షేమం, వాపోవు, ఏడ్చుట, శోకించడము, సూపరింటెండెంట్ పై విచారణ చేయు అధికారి, విషాదము, దుఃఖము, వృద్ధులు, ముసలివారు, అనాథ, దిక్కులేనివారు, స్మృత్యర్థం, జ్ఞాపకార్థం, సలాం, నమస్కారం, సెల్యూట్, స్వజనుడు, తనవాడు, ఫిజియోథెరపీ, భౌతిక చికిత్స, ఒక రకమైన వైద్య విధానము, గోప్యంగా, రహస్యంగా, సస్పెన్స్, ఏదో జరుగుతుందో తెలియకపోవడము, ఆర్జించడం, సంపాదించడం, పరాచకము, ఎగతాళి, పరిహాసం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నేను చేసే మీనింగ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానివ్వండి, సైకాలజీ కానీ, ఈ క్లాసెస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.